ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ సాహితి. ఇక థంబ్నెయిల్ చూసేసారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము అని. ఇక ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3కే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా వర్ణిక కోసం పాలు అవన్నీ రెడీ చేసుకున్నాము. ఇక తర్వాత వర్ణికని కూడా రెడీ చేయాలి, తను పడుకునే ఉంది. ఇక డ్రెస్ చేంజ్ చేసేసి తనకి కూడా షూస్ అన్నీ వేసేసి రెడీ చేసేసాము. ఇక తర్వాత 3:30కి అలా క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక మార్నింగ్ ఫ్లైట్ కదా, చాలా స్లీపీగా ఉంది. కానీ మా క్యాబ్ డ్రైవర్ ఫుల్ మాస్ సాంగ్స్తో ఫుల్ ఎంటర్టైన్ చేశాడు, మొత్తంతా వదిలిపోయింది. ఇక ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. వర్ణిక ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగానే నిద్ర లేసేసింది కొద్దిసేపు. ఇక ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే వర్ణికకి ఆ లైటింగ్స్కి బాగా హ్యాపీ అనిపించిందేమో, కొద్దిసేపు బాగా ఎక్స్ప్లోర్ చేసింది ఎయిర్పోర్ట్ అంతా. ఇక తర్వాత లగేజ్ చెక్-ఇన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునేసింది కొద్దిసేపటికి. ఇక ఈ లోపల మేము కూడా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వర్ణికకి. తను ఏమైనా ఏడుస్తుందేమో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు అని చాలా భయపడ్డాము. బట్ లక్కీగా తను ఫ్లైట్ ఎక్కే ముందు పడుకుంది, ఫ్లైట్ దిగిన తర్వాత నిద్ర లేసింది. తనకి అసలు ఫ్లైట్లో ట్రావెల్ చేసామని కూడా తెలీదు. దానివల్ల చాలా ఈజీ అయిపోయింది మాకు కూడా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఇబ్బంది లేకుండా చాలా కూల్గా స్మూత్గా అయిపోయింది. సో కమింగ్ టు ద పాయింట్, ఎందుకు వర్ణిక బర్త్డేకి ఇలా ట్రిప్కి వెళ్తున్నాము, ఎందుకు గ్రాండ్గా సెలబ్రేట్ చేయట్లేదు అని నేనైతే చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఫస్ట్ బేబీ బర్త్డేకి బేబీతో పాటు వాళ్ళ మామ్కి కూడా సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే తను చాలా సాక్రిఫైసెస్ చేస్తుంది తన లైఫ్లో. ఆ 1 ఇయర్ తన నిద్రని, తన ఫుడ్ టైమింగ్స్, పోస్ట్ పార్టమ్, బాడీ చేంజెస్ అలా చాలా ఉంటాయి. ఒక న్యూ చాప్టర్ లాగా డెలివరీ అనేది ఒక అమ్మాయి లైఫ్లో. ఆ స్ట్రగుల్స్ అన్నీ దాటుకొని వస్తుంది కదా. సో మనం బేబీ కన్నా ముందు ఆ బేబీ మామ్ని విష్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి నా దృష్టిలో అయితే. అండ్ ఫస్ట్ బర్త్డేకి బేబీకి కూడా ఏం తెలీదు బర్త్డే ఎంత గ్రాండ్గా చేశారు అనేసి. వాళ్ళకి ఊహ తెలిసాక చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, అలా అన్నీ ఆలోచించి డెసిషన్ అయితే తీసుకున్నాము. ఇది మా పర్సనల్ డెసిషన్. ఎక్కడికైనా ఒక చిన్న ట్రిప్కి వెళ్దాము అని అనుకున్నాము. సో అందుకే ఇలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఆల్సో వీఆర్ నాట్ రెడీ టు సాటిస్ఫై పీపుల్ బై డూయింగ్ ఫంక్షన్స్. ఇంకా మాకు అంత నాలెడ్జ్ లేదు. సో వీ నీడ్ టు టేక్ సమ్ టైం అనుకున్నాము. ఫస్ట్ అయితే నేను బర్త్డే చేయాలనే అనుకున్నాను. ఫంక్షన్ హాల్స్ అన్నీ చూశాను, కానీ యశ్వంత్ ఇంటికి వచ్చాక నాకు బర్త్డే చేయాలని అనుకోవట్లేదు అని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాక నేను కూడా కాంప్రమైజ్ అయ్యాను. సో అందుకే మేము ఫస్ట్ బర్త్డే సింపుల్గా ఇలా పాండిచేరిలో చేసుకుంటున్నాము. మీకు అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేశాను కదా. త్రూ అవుట్ ద జర్నీ తను నిద్రపోతూనే ఉంది. మేము ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చి మెట్రో ఎక్కిన తర్వాత తను నిద్రలేసింది, మెట్రో ఎక్స్పీరియన్స్ కూడా చేసింది. ఇక తర్వాత ఆటో తీసుకొని మేమైతే మా కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. తిను వర్ణిక కజిన్ ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇక చెన్నైలో మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి జూమ్ కార్ అయితే బుక్ చేసుకున్నాము 4 days ట్రిప్కి. ఇక జూమ్ కార్ అయితే వచ్చేసింది. ఇక జూమ్ కార్లో మేమైతే పాండిచ్చేరికి స్టార్ట్ అయిపోయాము. మాకు 4 daysకి జూమ్ కార్కి వితౌట్ పెట్రోల్ 9,500 ఛార్జ్ చేశారు. చెన్నైలో ఊబర్ వాళ్ళతో ఒక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి 150 రూపీస్ అయితే వాళ్ళు 250 రూపీస్ అడుగుతారు. అలా అయితేనే వస్తామని. ఇక చేసేది ఏం లేక మనమైతే ఇచ్చేస్తాము. సో అది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. మేము ఆటో బుక్ చేసుకున్న, క్యాబ్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు. నాకు అది చాలా కొత్తగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా? కమెంట్ చేయండి. ఇక పాండిచ్చేరికి రీచ్ అయ్యే ముందే తిరువసంతం అనే రెస్టారెంట్ కనిపించింది. అక్కడైతే ఆగి లంచ్ అయితే చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము తినేసిన తర్వాత వర్ణికకి తినిపిస్తున్నాను. ఇంకా అక్కడ స్టాఫ్ అందరూ వర్ణికని బాగా ఆడిపించారు కొద్దిసేపు. వాళ్ళతో ఆడుకుంటూ తినేసింది. ఇక మళ్ళీ పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక కార్లో అయితే సాంగ్స్కి ఫుల్ డాన్స్ అయితే వేస్తుంది వర్ణిక. హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము స్టే చేసిన హోటల్ పేరు లా మేషన్ చారు. ఇక్కడ ఏంటంటే ఫుడ్ అవైలబిలిటీ ఉండదు, అంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అలా ఏం అవైలబిలిటీలో ఉండదు. మనం బయట తినాలి. ఓన్లీ రూము, కిచెన్ అయితే ఇస్తారు. మనం ఏమైనా కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇదే మా రూమ్ ఎంట్రన్స్. ఇక ఇక్కడైతే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అలా అంతా పెట్టారు. ఎంటర్ అయిన తర్వాత మనకి హాల్ వస్తుంది. హాల్కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 bedrooms వచ్చాయి.
మేమైతే ఇలా 2 BHK లాగా తీసుకున్నాము. ఒక కిచెన్, హాల్, 2 బెడ్రూమ్స్. ఎందుకంటే మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి. హాల్ కూడా బాగా స్పేషియస్గా ఇచ్చారు, మాకు బాగా సరిపోయింది. ఇలా టీవీ కూడా ఇచ్చారు, టీవీ చూసుకుంటూ బాగా చిల్ అయ్యాము నైట్ టైమ్స్. ఇక ఇదైతే మేము స్టే చేసిన రూము. వై డూ వీ ఫాల్ సో దట్ వీ కెన్ లెర్న్ టు పిక్ అవర్ సెల్ఫ్స్ అప్ అనేసి ప్రతి డోర్స్కి ఇలా కొటేషన్స్ అయితే ఇచ్చారు, బాగా అనిపించింది. ఇక ఇదే మా రూము. అలాగా ఈ హోటల్లో ఉన్న రూమ్స్ అన్నీ ఒక్కొక్క థీమ్ లాగా, మాకేమో ఇలా బ్యాట్మెన్ థీమ్ ఉన్న రూమ్ అయితే ఇచ్చారు. అలా కొన్ని కొన్ని రూమ్స్కి కొన్ని కొన్ని థీమ్స్ లాగా ఉన్నాయి ఒక్కొక్క హౌస్కి. సో బాగుంది డిఫరెంట్గా. ఇక మాకైతే ఒక చిన్న బాల్కనీలా ఇచ్చారు, లైటింగ్ కోసమేమో, కానీ పెద్ద స్పేస్ ఏం లేదు. చాలా చిన్న బాల్కనీ, జస్ట్ బట్టలు ఆరేసుకోవడానికి అలా ఇచ్చారు అంతే. ఇక హాల్ నుండి కామన్ వాష్రూమ్ అండ్ అలాగే అనదర్ బెడ్రూమ్ నుంచి వాష్రూమ్కి కనెక్షన్ ఇచ్చారు. ఇక తర్వాత హాల్ పక్కనే ఒక కిచెన్ కూడా ఇచ్చారు, చాలా చిన్న కిచెన్. ఒక కెటిల్, ఇండక్షన్ స్టవ్, ఫ్రిడ్జ్, ఒక బేసిక్ సామాన్లు అవి ఇచ్చారు యూస్ చేసుకోవడానికి. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇచ్చారు. ఇక తర్వాత ఇది ఇంకొక బెడ్రూమ్, ఇది కూడా బ్యాట్మెన్ థీమే. అలా ఇలా మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాము. మాకైతే పర్ డే 5,000 పడింది, అంటే ఈచ్ రూమ్ 2,500 పడింది. సో అలా 4 డేస్కి మాకైతే 20,000 పడింది. ఇక ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మా రూమ్ నియర్ బైలోనే రాక్ బీచ్ అయితే ఉంది, చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అరౌండ్ 600 మీటర్స్ అంతే. సో మేమైతే సరదాగా నడుచుకుంటూ వెళ్ళి అలా రాక్ బీచ్లో టైం అయితే స్పెండ్ చేసాము. రాక్ బీచ్ దగ్గరలోనే కేవ్స్ అయితే ఉన్నాయి. మేము కూడా ఒక కెఫేకి వెళ్ళి స్నాక్స్ అవి తిన్నాము. ఇక రూమ్కి వస్తుంటే మా రూమ్ దగ్గరలోనే ఇలా స్ట్రీట్ షాపింగ్ ఉంది, అలా కొద్దిసేపు చూసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక రూమ్కి వెళ్ళిన తర్వాత వర్ణిక కూడా ఫుడ్ చేసి తినిపించేసాము. ఇవాళకైతే వ్లాగ్ ఇదే. ఇక ఫ్యూచర్లో నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళామో అవన్నీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.